కర్ణాటక సీఎం మార్పుపై పోరు కొనసాగుతుంది. అధికార బదిలీ తిరిగి తీరాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పట్టుబట్టారు. 2023 ఎన్నికల తర్వాత డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య చెరో 2.5 ఏళ్ల అధికార భాగస్వామి జరిగినట్లు తెలుస్తుంది. నవంబర్ 20న సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా 2.5 ఏళ్ల అధికారాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో డీకే వర్గం సీఎం మార్పుపై పట్టుబడుతుంది. ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ముందుకు ఈ విషయం వెళ్ళింది. డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్య ఇద్దరిని ఈ నెల 29న ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. రాహుల్ గాంధీతో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. రాహుల్ గాంధీని కలిసే అవకాశాన్ని శుభసూచకంగా డీకే వర్గం భావిస్తుంది. ఇక సిద్ధరామయ్య మాత్రం తన నివాసంలో సీనియర్ మంత్రులతో సమావేశం నిర్వహించారు. అధిష్టానం శివకుమార్ వైపు మొగ్గు చూపితే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. డీకే శివకుమార్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లుగా ఓ పోస్టు వైరల్ అయింది. అందులో మాట యొక్క శక్తి ప్రపంచ శక్తి అని ఉంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని ఉంది. అది న్యాయమూర్తి అయినా, అధ్యక్షుడైనా లేదా మరెవరైనా ప్రతి ఒక్కరూ ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలని ట్వీట్ చేసినట్లుగా ఉంది. ఇక ఈ మాటలతో ముఖ్యమంత్రి పదవిపై ఏకంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. మరోవైపు ఇప్పటి వరకు దళిత సీఎంను చేయాలని పట్టుబట్టిన హోంమంత్రి పరమేశ్వర మాట మార్చారు. పరమేశ్వర కూడా డీకే శివకుమార్కు మద్దతు తెలిపారు. తాను సీఎం కావాలనుకున్న మాట నిజమేనని, ఒకవేళ అధికార బదిలీ జరిగి అధిష్టానం డీకేను ఎంచుకుంటే తన మద్దతు శివకుమార్కే ఉంటుందని చెప్పారు.